మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు లంకావీ ఫ్లైట్లో ఇప్పుడే జస్ట్ ల్యాండ్ అయినాము. ఎక్కడనో తెలుగు వినబడుతుంది అని వెనక చూస్తే మొత్తం మన శ్రీకాకుళం బ్యాచ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ రాజీవ్ ఖన్నా ఓయినా ఫ్రమ్ కౌలాలంపూర్, మలేషియా. సో 2 days అయింది మనము మొత్తం కేఎల్ అయితే కంప్లీట్గా కవర్ చేసేసినాము. అండ్ ఒకే ఒక ప్లేస్ మిగిలిపోయింది, అదే గెంటింగ్ ఐలాండ్స్. సో ఇప్పుడే హోటల్ అయితే చెక్అవుట్ చేసేసినాము, లగేజ్ కింద పెట్టినాము. అండ్ ఇక్కడ నుంచి ఈరోజు మనం గెంటింగ్ ఐలాండ్స్ కవర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. వన్ ఆఫ్ ద పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ మలేషియా, కౌలాలంపూర్. మన కౌలాలంపూర్ సెంట్రల్ నుంచి అరౌండ్ 60-70 kilometers అయితే ఉంటుంది. చాలామంది వెళ్తూ ఉంటారు, మస్తు ఉంటుంది, హ్యాపెనింగ్ ప్లేస్ అన్నమాట. మీరు మాత్రం డెఫినెట్గా మిస్ చేయకుండా వెళ్ళండి. లాస్ట్ టైం లేదని నేను వెళ్ళలేదు, బట్ ఈసారి కొంచెం టైం హరీబరీగా ఉన్నా సరే డెఫినెట్గా ఆ ప్లేస్ కవర్ చేయాలని అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ 10 o'clock అయింది. మేముంది ఏంటంటే పూడు అనే ఒక ఏరియా. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 kilometer దూరంలో ఒక తమిళ్ హోటల్ అయితే ఉంటుంది, తమిళ్ వాళ్ళది, లోకల్. చాలా బాగుంటుంది, మనదే టేస్ట్ ఉంటుంది, రేట్స్ ఇంకా చాలా తక్కువ రేట్లో కూడా ఉంటాయి. అక్కడికి వెళ్దాము, అక్కడనే టెంపుల్ ఉంటుంది, చూపిస్తా. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మనమైతే గెంటింగ్ ఐలాండ్స్కి స్టార్ట్ అయిపోదాము. సో మేమున్నదైతే హోటల్ ఆర్కిడ్. సో ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దీంట్లోనే ఉండే. సో నేనైతే సజెస్ట్ చేస్తాను ఖచ్చితంగా. యాక్చువల్లీ నిన్న మొన్న ఏంటంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ హాలిడే ఉండే, కొంచెం ఈ ఆఫీసులు కానీ ఈ రోడ్లు కానీ చాలా ఖాళీగా ఉండే. బట్ ఇవాళ మళ్ళీ నార్మల్ వర్కింగ్ డే, జనాలు కనిపిస్తున్నారు. చాలా హై అయిపోయింది, డబల్ రేట్లు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదైతే ఒక ఇందాక చెప్పినాను కదా హోటల్ అని, ఆ హోటల్కి జస్ట్ 1 kilometer నాకు తెలిసి ఎంత 6-7 ringgits ఉంటుంది మ్యాక్స్. 7 ringgits. ఇప్పుడు చూపిస్తే ఎంత వచ్చింది? 20 ringgits 1 kilometerకి. సో అట్లా ఉండే వచ్చేసినాము ఫైనల్గా. సో ఇక్కడ రమడా ఇన్కోర్ అని ఒక పెద్ద హోటల్ ఉంటుంది, ఇది కాదు, దాని పక్కన చిన్న హోటల్. అండ్ ఇక్కడ పక్కనే మనకి గణేష్ టెంపుల్ అయితే ఉంటుంది, చూపిస్తా పదండి కొంచెం. ఇదంతా మన ఏరియానే, మొత్తం సేమ్ సిమిలర్ మందే ఉంటుంది. టెంపుల్ లోపల కనబడుతుంది అనుకుంటా. పూల మార్కెట్లు, కొబ్బరికాయలు, ఎవ్రీథింగ్, ప్రసాదాలు, దండలు, దీపాలు. సేమ్ మన తమిళనాడుకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది నాకు ఇక్కడ. సో ఇదే మన హోటల్ గణేష. మొత్తం మన స్టైలే, మొత్తం మన ఫుడ్డే, మన స్టైలే. బాగుంటుంది, చిన్నగా ఉన్నా సరే టేస్ట్ బాగుంటుంది. 2 ringgits కాఫీ, 2 ringgits. ఇడ్లీ దోశ అవే, ఇంకా పూరి. ఇడ్లీ ఒక ప్లేట్, ఒక దోశ, ఒక పూరి ఆర్డర్ చేసినాము. ఇడ్లీ జస్ట్ ఎంత తెలుసా? 1.2 ringgits. మొత్తం ఇది మన తమిళ్ స్టైల్లో ఉంటుంది, మన తెలుగు స్టైల్లో ఉండదు, కాకపోతే బాగుంటుంది. సాంబార్ బాగుంది. పర్ పర్సన్కి 10 ringgits అయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి గెంటింగ్ ఐలాండ్స్కి వెళ్ళడానికి ఏంటంటే మనకు 2 options ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకోవడం, గ్రాబ్లో కానీ ఇంకా వేరే ఏదైనా యాప్లో కానీ. లేదు అని అంటే మనకు బస్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం పూడు సెంట్రల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి కూడా మనకు డైరెక్ట్ బస్సు ఉంటుంది, బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. బట్ పర్టికులర్ షెడ్యూల్ ఉంటుంది, ఆ టైంలోనే వస్తుంది. ఇక తెలిసిందే కదా, అవన్నీ ఉంటాయి. బట్ మీరు తక్కువ బడ్జెట్లో కవర్ చేయాలనుకుంటే బస్సు బెస్ట్ ఆప్షను. అరౌండ్ 15 ringgitsలో మీకు 1 way బస్ వచ్చేస్తుంది. మేజర్ స్టాప్స్లో అన్నిట్లలో మీకు దొరికిపోతుంది, బస్ తీసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు గ్రాబ్ బుక్ చేసుకున్నాము, అరౌండ్ 70 ringgits పడుతుంది. ఎందుకంటే ముగ్గురం ఉన్నాము, ఆల్మోస్ట్ అంతే, ఒక 10-20 ringgits అటు ఇటుగా అవుతుంది. బట్ కొంచెం కంఫర్ట్గా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా అని గ్రాబ్ అయితే బుక్ చేసినాము. క్యాబ్ కూడా వచ్చేసింది. ఇదే మన కారు, ప్రోటాన్. బండి మాత్రం X7 ఎందుది X70. ఇక్కడ నుంచి 45 minutes పడుతుందని చెప్తుండు మనోడు. ఇది ఏంది మన Audi Q7 Q3 లా ఉంది, కొంచెం Q3 Q5 లైక్ BMW లో X series కార్స్ ఉంటాయి కదా, అలాంటి కార్ వచ్చింది అనమాట. బాగుంది. బై వాట్స్ ద లీటర్ పెట్రోల్ కాస్ట్? Here is 2 ringgit and 5 cents. 2 ringgits and 5 cents లీటర్ పెట్రోల్ కాస్ట్. అండ్ ఇప్పుడు మనం కూర్చున్న కారు ప్రోటాన్ కారు, మలేషియన్ మేడ్ అంట, మలేషియన్ బ్రాండ్. 20 లక్షలు. కానీ కారు ఎట్లయితే మన దగ్గర 40-60 లక్షలు. మన క్యాబ్ డ్రైవర్ ఏం అడుగుతుండంటే, మన డాలీ చాయ్ వాళ్ళ ఉన్నాడు కదా, మనోని గురించి అడుగుతుండు. ఈజ్ ఫేమస్ నౌ. అలా ఇటు వచ్చేసినాము.
అరౌండ్ 40 to 45 minutes అయితే వచ్చింది. ఇప్పుడు గెండింగ్ ఐలాండ్స్ అంటే డైరెక్ట్ మనం పైకి అయితే వెళ్ళదన్నమాట, మనం హిల్స్ అన్నమాట. బేసిక్ ఇదంతా ఒక స్టాప్లో అయితే దింపుతారు. ఈ స్టాప్ నుంచి మనము ఆ కేబుల్ కార్ వెనక కనబడుతుంది కదా, ఆ కేబుల్ కార్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లోపల హవానా స్కైవే, బస్ టర్మినల్, బ్యాగేజ్ స్టోరేజ్. ఇది మొత్తం మనకు ఒక మాల్ లాగా అవుతుంది. ఇప్పుడు ముందుకు వెళ్తే మనకు అక్కడ కౌంటర్స్ ఉంటాయంట. ఇందాక మన క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పిండు బేసిక్గా 2 రకాల స్కైవేస్ ఉన్నాయంట. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మనం వెళ్తున్నది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిరంట. ఇది కాకుండా ఇంకొక పాతది కూడా ఉండే, ఇది ఆఫ్ ఉన్నప్పుడు అది ఆన్ ఉంటుంది, అది ఆన్ ఉన్నప్పుడు ఇది ఆఫ్ ఉంటుంది. సో ఇది వచ్చేసాము టాప్ ఫ్లోరు, మొత్తం పైన ఉంటుంది. ఇది ఇక్కడ లైన్ కనబడుతుంది కదా, ఇది మొత్తం సెల్ఫ్ సర్వీస్. మన టికెట్లు మనమే తీసుకోవచ్చు. కియోస్క్ మిషన్లు అయితే ఉన్నాయి. అక్కడ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి కానీ జనాలు లేరు. ఇక్కడ వెనక మిషన్స్ ఉన్నాయి కదా, మ్యాండేట్గా ఇక్కడనే తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్యాష్ అలో చేస్తలేరు, ఓన్లీ కార్డే అంట. నా దగ్గర అయితే ఒకటే కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, అది కూడా ఇంటర్నేషనల్. డెబిట్ కార్డ్ లేదు, చూడాలి వస్తుందా రాదా అనేది. పర్ పర్సన్కి 18 ringgits అప్ అండ్ డౌన్. చాలాసేపు అవుతుంది, ఒక 15 నిమిషాలు అవుతుంది లైన్లో నిలబడి, బట్ ఇంకా లైన్ కదలట్లేదు. మనతో పాటు మన ఇంకొక కుటుంబం ఉంది, వాళ్ళ దగ్గర కూడా సేమ్ మనోళ్ళే, వాళ్ళ దగ్గర కూడా సేమ్ ప్రాబ్లం అన్నట్టు. క్యాషే ఉంది, కార్డ్ లేదు. అడిగిరు, చేసి చూస్తా, ఒకవేళ అయితే నేనే దీంట్లో చేసిస్తా అని చెప్పిన. చూడాలి, ఫస్ట్ మనకైతే వాళ్ళకి చేయొచ్చు. ఫైనల్గా టికెట్ అయితే పర్చేజ్ చేసిన. ఇందాక ఒక అంకుల్ అని చెప్పిన కదా, వాళ్ళకు టికెట్ తీసుకున్నా. మొత్తం 6 టికెట్స్ తీసుకున్నా. 54 అయింది. 3 పీపుల్కి 54, 3 పీపుల్కి 54. అంకుల్ క్యాష్ ఇచ్చిండు. 54కి బదులు 70 ringgits ఇచ్చేసిండు. వద్దు అంకుల్ 54 కదా అంటే, లేమ్మా తీసుకో పెట్టుకో, వద్దని ఎంత చెప్పినా తీసుకో అని చేతిలో పెట్టి వెళ్ళిపోయిండు. టికెట్ అయితే ఈ రకంగా ఉంటుంది, స్కాన్ చేసి వెళ్ళిపోవడమే. ఈ కార్డు ఉంది కదా, జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే రిటర్న్ కూడా ఇదే టికెట్ మనకి, అప్ అండ్ డౌన్. ఒకవేళ పోయిందంటే మళ్ళీ మనం ఉత్తుపునానికి 10 ringgits కట్టుకోవాల్సి వస్తుంది. అప్ అండ్ డౌన్ అయితే 18, ఓన్లీ వన్ వే అయితే 10. వచ్చినాం గండోలా రైడ్. చూద్దాం ఎక్సైటింగ్ ఉంటుందా ఉండదా అనేది. దీంట్లో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అంటే గ్లాస్ బాటమ్ ఉండేటివి కూడా ఉన్నాయి, స్టాండర్డ్ కూడా ఉన్నాయి. మనం తీసుకుంది స్టాండర్డ్. ఎక్కువ లైన్ కూడా లేదు లక్కీగా. మామూలుగా నేను చూసిన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడనే అరగంట 40 నిమిషాలు అట్లా టైం గడిచిపోతుందంట. బట్ ఇప్పుడు తక్కువ క్రౌడ్ ఉండడం వల్ల సో ఈజీగా అయితే వెళ్ళిపోతున్నాం. ఇది మనం ఎక్కడెక్కినాం గుర్తుందా? ఎక్కడ? జటాయి దగ్గర ఎక్కినాం. ఇది ఇదేనా? ఫాస్ట్ ఉంది కొంచెం, ఏమో అనుకున్నా. చాలా బాగుంది. సో మనతో పాటు ఒక ఫ్యామిలీ అయితే ఉంది ఫ్రమ్ జకార్తా. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? My name is Ari. Ari. Yes. సో వీళ్ళంతా ఒక ఫ్యామిలీ జకార్తా నుంచి వచ్చారు, ఇండోనేషియా. సో వెళ్తున్నాం, కలిసి వెళ్తున్నాం. This is your No. I'm working here actually. So I live here. Okay, so this is common for you then. Yeah. I've been here like for 3-4 times already. This is my second time in Malaysia. Oh, I see. Is it your first time going to Genting? Yes. Oh, your first time. Is it good? It's very good actually. But Okay. Yeah, it's very good. But it's kind of quite far from KL. ఎస్. సో లొకేషన్ చూసుకోవచ్చు మన బ్యాక్ సైడ్ నుంచి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు వచ్చిన స్టాప్ మన లాస్ట్ స్టాప్ కాదు, ఇది మధ్యలో స్టాప్ అంట. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, కావాలి అంటే అది కూడా విజిట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తారు. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అంటే అక్కడ వరకు ఓకే, మామూలు చెట్లు, గుట్టలు, రోడ్లు కానీ ఉంటాయి. ఇక్కడ నుంచి మాత్రం ఓన్లీ ఫాగ్. ఆడ చూసుకోండి, అసలు ఎదురుగా ఏం కనబడతలేదు. ఫాగ్ లోకి వెళ్ళిపోతున్నాం, లిటరల్లీ మేఘాల్లోకి వెళ్ళిపోతున్నాం. వచ్చేసిన చూడు, అసలు ఏం కనబడతలేదు చూడు. ఫుల్ సరసాలు ఆడుతుండ అన్న కదా. ఎయ్ వచ్చేసాం. ఇది కూడా కాదంట, ఇంకొక షాప్ ఉందంట ముందు. ఇది మిడ్ వే. చుట్టూ చూడండి ఫుల్ వైట్. చాలా బాగుంది. అసలు సూపర్ ఉంది. మొత్తం మనం క్లౌడ్స్ మధ్యలో ఉన్నాము. మొత్తం కనబడుతుంది అనుకుంటా కింద. ఎస్, ఫైనలీ రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఒక
5 నిమిషాలు ఈజీగా. చల్లగా ఉంది, ఆ చలిని ఫీల్ అవ్వగలుగుతున్నాము. కొంచెం ప్యూర్గా అనిపిస్తుంది గాలి కూడా. కింద మన ఫోటో తీసిరు కదా, అదైతే ఇక్కడ తీసుకోవచ్చు, మనం ఎట్లైనా తీసుకోం కదా. వెళ్దాంపా. ఇదే ఇక ప్రపంచం. క్రౌడ్ అయితే గట్టిగా ఉంది. అండ్ ఒక్కసారి వ్యూ చూడండి, వా 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 వా, నెక్స్ట్ లెవెల్. కింద ఎస్కలేటర్ చూడండి, ఎన్ని వరుసలు ఉన్నాయి చూడ ఎస్కలేటర్లు అసలు కింది వరకు. ఇది మొత్తం ఎక్స్ప్లోర్ చేసేలోపు రోజు అయిపోతుంది ఈజీగా. అక్కడైతే మనకు సైన్ బోర్డులు కనబడుతున్నాయి. స్కై కెసినో ఉంది, ఇండోర్ థీమ్ పార్క్ ఉంది, స్కై వరల్డ్ ఉంది, థీమ్ పార్క్. అది కూడా ఒక్క ముక్కలో చెప్పాలంటే మరో ప్రపంచం పిలుస్తుంది. ఇది సపరేట్ వరల్డ్. ఇంకా A to Z వాట్ నాట్, మీకు ఏది కావాలంటే అది. లైక్ కెసినోలు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, థీమ్ పార్క్ ఉంది. ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి ఇండోర్ థీమ్ పార్క్. మనకు థీమ్ పార్కులన్నీ బయట ఉంటాయి కదా మన ఎక్కడైనా, ఇక్కడ ఇండోర్ థీమ్ పార్క్ ఉంటుంది, అవుట్డోర్ థీమ్ పార్క్ ఉంటుంది. A to Z పైసలు ఉంటే ఏదైనా ఏడ్చిడా. పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి, మంచి మంచి అవుట్లెట్స్ ఉన్నాయి. చూద్దాం, వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఇక్కడ ఒక హోటల్ కూడా ఉంటుంది. అదేంటంటే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్లో కూడా రికార్డ్ అయి ఉంది. లార్జెస్ట్ రూమ్స్, అంటే చాలా నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ హోటల్లో. పాసిబుల్ అయితే ఆడికి కూడా వెళ్ళి దాని గురించి కూడా చూపిస్తా. వర్త్. నేను అనుకున్నా అంటే ఇంత దూరం వచ్చినాం ఏమైనా ఉండదా అని, బట్ ఇనీషియల్ ఇంప్రెషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఈ మొత్తం ఈ కొండ, ఇప్పుడు ఏదైతే మనం ఒక కొండ ఉన్నామో, ఇది ఒక చైనీస్ బిజినెస్ మ్యాన్ దీన్ని కొనేసి మొత్తం దీన్ని ఈ రకంగా చేసిండంట. నెక్స్ట్ లెవెల్ అబ్బా అసలు. ఇప్పుడు మనము ఫస్ట్ వరల్డ్ కాంప్లెక్స్లోకి అయితే వచ్చాము. ఇందాక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ కిందికి వచ్చినాము. మొత్తం ఇండోర్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ మిషన్స్ ఉంటాయి కదా, వెండింగ్ మిషన్స్, ఇండోర్ గేమ్స్, మొత్తం ఇదే ఉంది ఇక్కడ. ఒక్కసారి వెళ్దాం. పిల్లల్ని తీసుకొస్తే మాత్రం పండగ చేసుకుంటారు. మనోడు చూడు, చాలా బాగుంది. ఇక్కడ ప్రేయర్ వేసుకోవడానికి ప్రేయర్ హాల్ కూడా ఉంది. ఇదంతా ఇదే థీమ్ పార్కే మొత్తం. రైడ్స్, డిఫరెంట్ రైడ్స్ ఉన్నాయి మొత్తం. వచ్చు స్కై కెసినో, స్నో వరల్డ్, గెంటింగ్ గ్రాండ్ కాంప్లెక్స్ అంట. ఏ లెవెల్ ఏమేమి ఉందనేది. లెవెల్ జీలో ఫస్ట్ వరల్డ్ హోటల్ లాబీ ఉంది, గెంటింగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉంది. అండ్ లెవెల్ 1లో మలేషియన్ సిగ్నేచర్, చైనీస్ రెస్టారెంట్, ఇండోర్ థీమ్ పార్క్ ఉంది. అండ్ లెవెల్ 2లో స్కై విఆర్, స్నో వరల్డ్, బిగ్ టాప్ వీడియో గేమ్ పార్క్. ఇప్పుడు మనం లెవెల్ 2లో ఉన్నాము. లెవెల్ 3 వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్యామిలీ అండ్ ఫన్ సెక్షను, గెంటింగ్ బౌల్ అంట. అండ్ లెవెల్ 4 ద ఫుడ్ ఫ్యాక్టరీ. సో ఇది ఏ లెవెల్ ఏంది ఉన్నది అనేది క్లారిటీ అయితే వచ్చేసింది. మన ఇంట్రెస్ట్ బట్టి ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద స్క్రీన్లు కూడా ఉన్నాయి ఇట్లా, ఏ ఫ్లోర్లో ఏముంది అని విత్ మ్యాప్స్తో ఉంది. మనమైతే బేసిక్గా ఒక ఫస్ట్ ఇంప్రెషన్ తీసుకుందాం మొత్తం తిరిగి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇక్కడ ఏ యాక్టివిటీ చేయాలన్నా, ఏ ఇంట్లోకి పోవాలన్నా ప్రతిదానికి మళ్ళీ సపరేట్ టికెట్ ఉంటుంది. ఇందాక తీసుకున్న టికెట్ జస్ట్ మనం ఆ కేబుల్ కార్కి ఇచ్చినాం అంతే. కిందికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. మన హుసేన్ భాయ్ ఏమంటుండంటే, మీరు ఒకవేళ బిజినెస్ ఏదైనా పెట్టాలంటే ఇలాంటిది పెట్టండి. మనీ ప్రింటింగ్ మిషన్లు కొన్ని బిజినెస్లు ఉంటాయి అంతే, నీకు వస్తూనే ఉంటాయి, ఏముండదు. వావ్, వచ్చామా ఫస్ట్ వరల్డ్ హోటల్ లాబీ. ఆర్ట్ కానీ, ఇది అంబియన్స్ కానీ చాలా బాగుంది. ఈ ముందుకి స్కై వరల్డ్ థీమ్ పార్క్ ఉంది, స్కై వరల్డ్ హోటల్ ఉంది. అసలు ఎంత హడావిడిగా ఉంది తెలుసా, అంటే ఒక ఫుల్ డే పెట్టుకున్నా సరిపోదు మీకైతే. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. ఇఫ్ మీకు టైం రిస్ట్రిక్షన్ ఏం లేదు అని అనుకుంటే ఇక్కడ వచ్చి ఒక 1 డే నైట్ కూడా స్టే చేయండి. మన వెనక చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మొత్తం హోటల్ లాబీ. అందరు చెక్ఇన్లు చేసుకుంటారు, సెల్ఫ్ చెక్ఇన్లే చేసుకుంటారు అందరూ. హోటల్ అవుట్ సైడ్ చూడాలి అని అనుకుంటే లెవెల్ 4 వెళ్ళమని చెప్తారు అందరూ. ఈ కింద అయితే ఇది లాబీ. ఒకవేళ మీరు దీంట్లో రూమ్స్ బుక్ చేసుకుంటే, చెక్ఇన్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు.
బాగుంది వ్యూ ఇక్కడ నుంచి. ఐఎమ్ ఎట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్. 7,351 రూమ్లు ఉన్నాయి దీంట్లో. థీమ్ పార్క్, ఇండోర్ థీమ్ పార్క్. సో ఇప్పుడైతే మనము లెవెల్ 1లో అయితే ఉన్నాము. ఇది మొత్తం ఇండోర్ థీమ్ పార్క్. ఇందాక మనం పైనుంచి చూసినాం కదా, ఇప్పుడు కింది నుంచి అయితే చూడండి మొత్తం వ్యూ. నెక్స్ట్ లెవెల్, చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. అక్కడ చూసుకోవచ్చు మూను, సన్ అండ్ చుట్టూ ఎల్ఈడి డిస్ప్లేస్లో మనకి ఇక్కడ సమేత కాన్సర్ట్ రిలేటెడ్ ఏదో షో అయితే నడుస్తుంది. అండ్ మన దగ్గర ఉన్నట్టుగానే ఉంటాయి కదా కార్ BYD, ఇది మన ఇండియాలో కూడా ఉంది, అది BMW. ఇది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అసలు. మొత్తం అన్ని రైడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా అసలు ఈ యాక్టివ్గా అయితే ఏం రైడ్స్ లేవు మరి, అంటే ఇంకా టైం అవ్వలేదా లేదంటే ఎవరు ఎక్కట్లేదా ఏంది అర్థమైతే లేదు. అక్కడ రూఫ్ టాప్ చూడండి ఎంత బాగుంది అసలు, ఏదో స్పేస్లో ఉన్నట్టుగా ఉంది. ఈ పైన మొత్తం కూడా సేమ్ LED ప్లే అవుతుంది. నాకేదో వేగస్కి వచ్చినట్టుంది. వేగస్ మనం పోలే, బట్ వీడియోలలో చూస్తాం కదా, సేమ్ అట్లనే కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ సపరేట్ ఉంది. మళ్ళీ ఇందాక చూసిన సెక్షన్ సపరేట్, ఈ సెక్షన్ సపరేట్ ఉంది. ఈ లెవెల్ మొత్తం ఇదే ఇంకా ఇండోర్ థీమ్ పార్కే ఉంది. డిఫరెంట్ జోన్స్గా డివైడ్ అయింది. డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో మనమైతే ఇవి ఏం చేస్తాం, అంటే చేయాలని కూడా చేయొచ్చు, బట్ పర్సనల్గా నాకైతే ఏం ఇంట్రెస్ట్ లేదంతా. అన్నీ మనం మ్యాక్సిమం యాక్టివిటీస్ అన్నీ చేసినాయే. పిల్లలు ఫ్యామిలీ వస్తే మాత్రం అసలు నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. అంటే వేరే ప్రపంచంలోకి వచ్చిన ఫీల్ అయితే వస్తుంది. లెవెల్ 4లో ఉన్నాం ఇప్పుడు మనం. అడ్వెంచర్ ల్యాండ్. ఇది మొత్తం అయ్యో ఏనుగు అరుస్తుంది. ఇది మొత్తం ఇది కూడా థీమ్ పార్కే ఉంది ఇన్సైడ్. అడ్వెంచర్ ల్యాండ్ అంట. ఏమేమి అడ్వెంచర్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక లుక్ అయితే ఇద్దాం. ఓకే, బేసిక్గా ఏంటంటే చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. మనం జస్ట్ చూడ్డానికే, పిల్లలు వస్తే మాత్రం వాళ్ళు ఏదో నెక్స్ట్ వేరే ప్రపంచంలోకి వచ్చినట్టయితే ఫీల్ అవుతారు. అక్కడ 4D టికెట్ మ్యూజియం అని ఉంది. ఇవన్నీ చిన్న రైడ్సే, పెద్దలు వేసేటి ఏం కాదు. ఇదిగోండి చూడండి, ఏయ్ ఫార్ములా 1. ఫైనల్లీ ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటున్నాం. ఇంతసేపు లోపల దమా ఖరాబ్ అయింది. ఎక్కడ పోయినా అల్లల్లనే తిరుగుతున్నాము. సింపుల్గా చెప్తా, 4 ఫ్లోర్స్ ఉంటాయి మీకు. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క యాక్టివిటీ కానీ ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క థింగ్ ఉంది. అది కంప్లీట్ చేసేసుకుంటే అంతే. ఇప్పుడు బయటికి వచ్చినాం మనం, కొంచెం వైబ్ ఎట్లుంటుంది, బయట వాతావరణం ఎట్లుంది ఏంది అనేది. కింద కెసినో ఉంది కదా. సో మలేషియాలో గ్యాంబ్లింగ్ అనేది ఇల్లీగల్ బయట, కానీ ఇక్కడ మన గెండింగ్ ఐలాండ్స్లో మాత్రం ఆ కెసినోలో మనం కెసినో ఆడవచ్చు, గ్యాంబ్లింగ్ చేయొచ్చు. ఇక్కడ లీగల్ అంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ ఏరియా మొత్తం మనకు కొంచెం జాపనీస్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఎక్కువ. చూసుకోవచ్చు లెవెల్ 5లో రూఫ్ టాప్ గార్డెన్ ఉంది, బట్ టెంపరీ క్లోజ్డ్ అంట. చూద్దాం ఏముంది అసలు. ఓపెన్ ఉన్నంత వరకు అయితే చూసుకొని వద్దాం. సో నార్మల్గా ఏంటంటే ఇదంతా ఓపెన్ ఉంటుందంట, బట్ ఇప్పుడు ఓపెన్ లేదు, క్లోజ్ ఉంది. సో కనిపిస్తున్నాయి కదా కేబుల్ కార్లు, మనం దాంట్లోనే ఇందాక వచ్చింది. అది కనిపిస్తుంది కదా, అదంతా అవుట్డోర్ థీమ్ పార్క్. కానీ టెంపరేచర్ మాత్రం చాలా బాగుంది అసలు. మన సైడ్ ఊటీలో ఉన్నట్టుగా ఉంది. నైస్. ఇది ఉంది కదా, ఇదే మన హోటలు, ఫస్ట్ వరల్డ్ హోటలు. బాగుంది. వీలైతే మీరు ఇక్కడ స్టే చేస్తే బెస్ట్. నా సజెషన్ ఏంటంటే 1 నైట్ స్టే చేయండి. ఆ హోటల్ కానీ లేదంటే నార్మల్ వేరే హోటల్స్ ఉన్నా కానీ కొంచెం చిల్ వెదర్ ఉంది. రెస్టారెంట్ చూడండి, జాపనీస్ థీమ్ చాలా బాగుంది. మళ్ళీ గండోలా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి కిందికి వెళ్దాం. ఇంకా ఈ థీమ్ పార్క్ అంతా మనం కవర్ చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది అండర్ కన్స్ట్రక్షన్, అండర్ మెయింటెనెన్స్ సంథింగ్ ఏదో నడుస్తుంది కదా. అందుకే మనల్ని బయటకు కూడా ఎటు ఓనియలేదు. అండ్ హోటల్ వ్యూ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు, ఫస్ట్ వరల్డ్ హోటల్. మనకి గండోలా రైడ్ కాకుండా కింద మనకు డైరెక్ట్ కార్లు కూడా వస్తున్నాయి పైకి. ఇందాక టెంపుల్ అన్నాం కదా, ఇదే టెంపుల్. పైకి వెళ్ళేటప్పుడు వర్షం లేదు, కిందికి వచ్చేటప్పుడు గుమ్మ అంటుంది మొత్తం. మలేషియాలో ఊటీ ఫీల్స్ వైబ్స్ కావాలి అంటే కమ్ టు గెంటింగ్ ఐలాండ్స్. ఈ కాంప్లెక్స్లోనే ఒక కాఫీ తీసుకున్నాము. మన జయరామ్ ఈ వాటర్ బాటిల్ తీసుకున్నాడు, దీనిపైన ఒక రీల్ చేసిండు. విరాట్ కోహ్లీ తాగే వాటర్ ఇవే అంట. ఇవేనా కాదో చెప్పండి కింద కామెంట్లో. 150 రూపాయలు.
కొంచెం చేసేది ఉన్నాయి. కొంచెం ఇట్లా సాఫ్ట్గా లేదు, కొంచెం హార్డ్గా ఘాటుగా ఉంది కొంచెం. కొంచెం టేస్ట్ చేస్తావా? నీకు ఎలా అనిపించింది? కొంచెం బోర్ వాటర్ని కొంచెం సాఫ్ట్గా చేస్తే ఎట్లుంటే అట్లుంది అంతే, కొంచెం హార్డ్గా ఉంది. తీయగా అయితే లేవు కదా. మేము గ్రాబ్ బుక్ చేసినాము, రిటర్న్లో ఇప్పుడు మనకు 50-51 చూపెట్టింది రింగెట్స్. తీసేసుకుంటే 40-45 మినిట్స్లో హోటల్కి వెళ్ళిపోతాము. లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇంకొక 1 అవర్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. స్టార్ట్ అయిపోయినాం. మళ్ళీ వర్షం పడుతుంది ఇప్పుడు. ఇందాక మనం బైక్ వచ్చేటప్పుడు దిగేటప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇంకా అది తగ్గలేదు. బ్రదర్, హౌ మచ్ టైమ్ ఇట్స్ షోయింగ్? 1 అవర్ 50 మినిట్స్ చూపిస్తుంది. 3:10 కల్లా రీచ్ అవుతామంట. లగేజ్ పికప్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. మనకు గ్రాబ్లా 110-120 చూపెట్టింది. మనోన్నే కంటిన్యూ చేసినాము. 70 ఒప్పేసుకున్నాడు. వెళ్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు 2 టర్మినల్స్ ఉంటాయి మలేషియా ఎయిర్పోర్ట్లో, కౌలాలంపూర్ది. మనం వెళ్ళేది టర్మినల్ 2. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. చాలా ట్రాఫిక్ ఉండే, మనోడు ఎట్నో అట్లా పట్టుకొచ్చేసిండు. మనది వచ్చేసి AK6314 లంకావి. చూడాలి ఏడుందో ఇంత పెద్ద లిస్ట్లో. మ్యాక్సిమం ఎయిర్ ఏషియానే ఉన్నాయి, 1-2 వేరే ఎయిర్లైన్ ఉన్నాయి. జయరామ్ సెల్ఫ్ చెకింగ్ చేసేస్తుండు. బోర్డింగ్ పాస్ తీసేసుకొని డైరెక్ట్ మనం ఎంట్రీ అయిపోవచ్చు గేట్ల దగ్గర. కనిపిస్తుంది కదా LPQ, ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ డిపార్చర్స్. మనం ఇప్పుడు డొమెస్టిక్ వెళ్తున్నాం కాబట్టి ఈ సైడ్ వెళ్ళమని చెప్పారు. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాము. బ్యాగేజ్ చెక్ చేసిర్రు, వెయిట్ పర్ఫెక్ట్ ఉంది. బట్ మనతో పాటు ఒక అంబ్రెల్లా ఉంది కదా, దాన్ని అలో చేయట్లేదు. 10 రింగెట్లు బొక్క. ఈ గేట్ నెంబర్ K8 వైపు అయితే వెళ్తున్నాము. 20 నిమిషాలు చూపిస్తుంది. సో ఫైనల్లీ K8కి అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఆల్రెడీ వేరే ఫ్లైట్ బోర్డింగ్ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఒక 40 మినిట్స్ 1 అవర్ 1.5 అవర్కో మనల్ని పిలుస్తారు. సో నడిచేది అయితే చాలా ఉండే. ముందు వచ్చి మంచి పని చేసినాము. అండ్ ఇక్కడనే మనకు 7-11 ఉంది. వాటర్, కాఫీ, స్నాక్స్ ఏమైనా కావాలంటే కొనుక్కుంటా. అయితే స్టార్ట్ అయిపోయింది, అంటే మన బోర్డింగ్ స్టార్ట్ అయిందని అర్థం. వెళ్ళాం. ఇంకా చాలాసేపు ఇక్కడే కూర్చున్నాము. ఒక వీడియో ఎడిట్ చేసిన కూర్చొని నిమ్మలంగా. ఆడ 7-11లోకి వెళ్ళి కొంచెం వాటర్, చాక్లెట్స్ అవి ఇవి తెచ్చుకున్నా. చరిత్రలో మొదటిసారి ఒక విండో సీట్ దానం చేసినాం ఇవాళ మనం. యాక్చువల్గా నాకు, జయరామ్కి ఇద్దరికి ఇక్కడ అండ్ ఇక్కడ ఒక అంకుల్ కూర్చోండి కదా, అక్కడ వచ్చినాయి అన్నమాట. సో కాదు కదా, అన్నకే విండో సీట్ ఏంది, నాదే ఈ సీట్. అదేలే, వీళ్ళిద్దరిట్లలో ఒకరికి విండో వచ్చింది, నాకు ముందు రోజులో విండో వచ్చింది. ఇక ముగ్గురం ఒక కాడ కూర్చుందామని ఇక్కడ కూర్చున్న అంకుల్ని అక్కడికి పంపినాం. నార్మల్గా మనం పైసలు కొట్టి విండో తీసుకుంటాం, బట్ ఫస్ట్ టైం అట్లా. థ్యాంక్ యూ సో మచ్ లంకావి. ఎందుకు ఏరేషాకు నా మీద ప్రేమ ఎక్కువ నిజంగా, ఆనెస్ట్గా. అంటే నా పాస్పోర్ట్ మీద ఏమన్నా వాళ్ళు రాసుకోరా ఏందో తెలియదు, కానీ ప్రతిసారి దే లవ్ సో మచ్. బ్రాండ్ అంబాసిడర్ కదా మీరు. అంతే. 8:32 అవుతుంది. బోర్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నాకు కదులుతుంది. ఇంకొక నాకు తెలిసి ఒక 5 మినిట్స్లో టేక్ ఆఫ్ అయితే అయిపోద్ది ఫ్లైట్. ఫుల్ ఉంది, ఫుల్ ఆక్యుపెన్సీ ఇవాళ. పొగ వస్తుందిగా మొత్తం కాంప్లెక్స్లో. లంకావి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్. జస్ట్ 40 మినిట్స్లోనే. అసలు అన్న మామూలుగా రాలేదు. ఉంది ఫ్లైట్లో. మీకు చూసిన వెంటనే లొల్లి వచ్చు. ఏడున్నారు అదే అందరూ వీళ్ళంతా ఇవ్వలేనా? అదే 8 మెంబర్స్ వచ్చా. 8 మెంబర్సా? వెల్కమ్ టు లంకావి. వచ్చేసాము. సో వీళ్ళంతా మనోళ్ళే, శ్రీకాకుళం. హాయ్ ఫ్రెండ్స్. మొత్తం 8 మెంబర్స్ వచ్చారంట. గోవాకి వచ్చినట్టు వచ్చేసారు అందరూ. గోవా ఇంటర్నేషనల్ గోవా ఇది. అందరికీ అంతే. శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నది, బట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఫ్లైట్ ఇక్కడ దిగినాం బై వాక్. ఫస్ట్ టైం నేను
ఫస్ట్ టైం బై వాక్ వస్తున్నాం అనుకుంటా మేబీ ఇట్లా కదా. లంకకి ఎప్పుడు బై వాకే వచ్చారా ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైం ఫస్ట్ ఇంటర్నేషనల్ తీసుకున్నాం. ఇందాక నుంచి గొడవగా ఉంది కదా. మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు లంకావి ఫ్లైట్లో ఇప్పుడే జస్ట్ ల్యాండ్ అయినాము. ఎక్కడనో తెలుగు వినబడుతుంది, అది వెనక చూస్తే మొత్తం మన శ్రీకాకుళం బ్యాచ్. బ్రో చిన్నగా బ్రో. సో అది అంతా మన వాళ్ళే. ఎక్కడున్నా తగ్గం మనం, ఎక్కడున్నా తగ్గం, తగ్గేదిలే. ఓకే ఓకే బ్రో, కలుద్దాం రేపా. ఎక్కడైనా మనోళ్ళే అసలు మామూలుగా లేదు. ఒక 10-15 నిమిషాలు మొత్తం హంగామా ఉండే. యా వీ హ్యావ్ ఆల్రెడీ, థ్యాంక్ యూ. సో బయటకి అయితే వస్తున్నాము. ఇక్కడ కూడా సేమ్ ట్యాక్సీ కావాలా, యాక్టివిటీస్ చేస్తారా అని అడుగుతున్నారు. మనమైతే గ్రాబ్లో ఆల్రెడీ బుక్ చేసేసి వచ్చిండా. సో బయటనైతే ఇది ప్రస్తుతం సిచ్యువేషను. వావ్, స్టార్ట్ అయిపోయింది మన గ్రాబ్ టువర్డ్స్ మన హోటల్లో రిసార్టో అదేందో పోయినాక తెలుస్తుంది. booking.comలో చూసి బుక్ చేసినాము. అండ్ మాకు ఫ్లైట్ టికెట్ రేట్ మీకు చెప్పలేదు కదా. సో ఒకవేళ మీరు ఒక 15-20 డేస్ ముందు బుక్ చేసుకుంటే 1000 రూపాయలలో కూడా వస్తుంది. బట్ మేము నిన్న నైటే బుక్ చేసుకున్నాం. అరౌండ్ 1500 పడింది పర్ హెడ్, 1 వే, 2 వే కాదు. సో అది. అండ్ స్టే వచ్చేసి ఆల్మోస్ట్ ఎంత పర్ నైట్ 3000 పడుతుంది మనకు. స్టే చూద్దాం. అసలు ఏదో బుక్ చేసినాం ఆన్లైన్లో చూసి, కానీ ఖతర్నాక్ ఉన్నాయి. రోడ్లు చూసుకోవచ్చు, రోడ్లు కూడా బాగున్నాయి నీట్గా. రేపు మొత్తం ఐలాండ్ టూర్ వేయాలని ఉంది, రేపు కాకపోయినా ఎల్లుండైనా. రీచ్ అయిపోయాము మన స్టే దగ్గరికి. ఒక 10 మినిట్స్ పట్టింది. 11 రింగెట్స్ ఛార్జ్ అయింది. ఇక మనం ఎక్కడున్నాం, ఈ ప్లేస్ ఏంది, ఎవ్రీథింగ్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో నీట్గా చూపిస్తా. ఆడికి అలా వీడియో చాలా పెద్దగా ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే మనం ఆన్లైన్లో చేసేసినాం, పేమెంట్ మొత్తం కట్టేసినాము. సో ఇదేంటంటే బీచ్ ఆపోజిట్ సీ వ్యూ ఉంటుంది అనుకున్నాం. బట్ సీ వ్యూ రూమ్లన్నీ అయిపోయినాయి, వితౌట్ వ్యూ ఉంది అన్నారు. చెప్పినా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కొంచెం తీసుకొని ఇవ్వండి అంటే సారీ అన్నారు. అదొకటి. అండ్ దాని తర్వాత మనం అక్కడ చేసిన పేమెంట్తో పాటు ఇక్కడ మనం ఒక 106 రింగెట్స్ పే చేసినాము. 100 వచ్చేసి మనకు కీ, ఒకవేళ తాళం పోగొడితే 100 వాళ్ళు డిపాజిట్ పెట్టుకుంటారు. అండ్ ఇంకొక 6 రింగెట్స్ వచ్చేసి హెరిటేజ్ ట్యాక్స్, 6 రింగెట్స్ అది నాన్ రీఫండబుల్. ఆ 100 మాత్రం రీఫండబుల్ అంట. 2 కింగ్ సైజ్ బెడ్స్, టీవీ. రూమ్ అయితే పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. మన గోవాలో ఉంటాయి కదా గ్యాంగ్ పోతే ఎట్లుంటుంది. ఓకే, ఇది ఈరోజు వీడియో. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళి ఫుడ్ తినాలి, ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. హోప్ఫుల్లీ వీడియో నచ్చిందని కూడా నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో రేపటి వీడియోలో అంటే మన లంకావి ఎక్స్ప్లోరేషన్ రేపటి వీడియోలో అయితే వస్తుంది. దాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీన్ మై నెక్స్ట్ వన్. బాయ్.